పాకిస్తాన్కు మరో చావు దెబ్బ తగిలింది. నిన్ననే దాయాదికి బుద్ధి చెప్పిన పాలకుల తీరు మారడం లేదు. జమ్మూ ఎయిర్పోర్ట్ పై దాడికి తెగబడింది పాకిస్తాన్. దీంతో ఆ దేశానికి చెందిన 3 యుద్ధ విమానాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూల్చేసింది. F-16 తో పాటు JF-17 2 యుద్ధ విమానాలను కూల్చివేసింది. సరిహద్దులు దాటి భారత్ భూభాగంలోకి పాక్ విమానాలు రావడంతో ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. తీరు మార్చుకోవడం లేదు, కవ్వింపు చర్యలు ఆగడం లేదు. పక్కలో బల్లెంలా మారింది పాకిస్తాన్. చేసేది పాడు పనులు, చెప్పేది శ్రీరంగ నీతులు అన్నట్లుగా తయారైంది. ఒకవైపు ఉగ్ర భూతాన్ని పెంచి పోషిస్తూ మరోవైపు తమకేమీ తెలియదంటూ బుకాయిస్తుంది. టెర్రరిజంపై పాక్ తొండాకు దిగుతుంది. పాకిస్తాన్ దేశ లీడర్లు నోరు జారి మంటలు పుట్టిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ పై రాకెట్ తో దాడికి తెగబడింది పాకిస్తాన్. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం సైరన్లతో ప్రజలను అప్రమత్తం చేసింది. అటు జమ్మూ, ఆర్ఎస్పురా, చానీ హిమత్ ప్రాంతాల్లో డ్రోన్ దాడులు చేసింది పాక్. దీంతో జమ్మూలో 5 చోట్ల భారీగా పేలుల శబ్దం మోతమోగింది. ఇటు అప్రమత్తమైన భారత్ పాక్ డ్రోన్లను కూల్చివేసింది. పాక్ దాడులను ధీటుగా ఎదుర్కొంటుంది. ఈ దాడుల నేపథ్యంలో జమ్మూ నగరం మొత్తం విద్యుత్ నిలిపివేశారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు. ఆక్నూరు, జమ్మూ కాశ్మీర్ నగరాల్లో సైరన్తో ప్రజలను అప్రమత్తం చేసింది ఇండియన్ ఆర్మీ. ఇక S-400 ఆకాష్ ఎయిర్ సిస్టమ్ యాక్టివేట్ చేసింది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్ ఎత్తులను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది. పాక్ దుశ్చర్యలకు భారత ఆర్మీ ధీటుగా సమాధానమిస్తుంది. 8 మిస్సైళ్లను ప్రయోగించిన పాకిస్తాన్కు 8 మిస్సైళ్లను అవలీలగా కుప్పకూల్చి భారత్ దమ్ము చూపించింది. పాక్ దుస్సాహసానికి తెగబడింది. భారత్పై వరుసగా డ్రోన్ దాడులకు యత్నించింది. దీంతో భారత్ పాక్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఈ తెల్లవారుజాము నుంచి పాకిస్తాన్లోని దాదాపు 15 నగరాలపై భారత్ డ్రోన్లతో దాడి చేసింది. మరోవైపు భారత్పై సరిహద్దుల నుంచి పాక్ మిసైలు, రాకెట్లతో దాడి చేస్తుంది. వాటిని మన బలగాలు నిర్వీర్యం చేశాయి. కొన్ని అమృత్సర్ సమీపంలో పడినట్లు సమాచారం. మరోవైపు చీకటి పడడంతో పాక్ దాడిని తీవ్రతరం చేసింది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలో మన భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ, ఆక్నూలలో సైరన్ మోగించింది. ఆర్మీ సైరన్ మోగించిందంటే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. జమ్మూ కాశ్మీర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జమ్మూ ఎయిర్పోర్ట్ పై రాకెట్ దాడి చేసింది పాకిస్తాన్. ఏకకాలంలో 5 చోట్ల భారీ పేలుల శబ్దం భయాందోళనకు గురి చేసింది. దీంతో జమ్మూ నగరం అంతా బ్లాక్అవుట్ అయింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరిక జారీ చేశారు అధికారులు. జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. సాంబా సెక్టార్లో దాడులకు తెగబడుతుంది పాక్. పాకిస్తాన్కు మరో చావు దెబ్బ తగిలింది. నిన్ననే దాయాదికి బుద్ధి చెప్పిన
పాలకుల తీరు మారడం లేదు. జమ్మూ ఎయిర్పోర్ట్ పై దాడికి తెగబడింది పాకిస్తాన్. దీంతో ఆ దేశానికి చెందిన 3 యుద్ధ విమానాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూల్చేసింది. F-16తో పాటు JF-17 2 యుద్ధ విమానాలను కూల్చివేసింది. సరిహద్దులు దాటి భారత్ భూభాగంలోకి పాక్ విమానాలు రావడంతో ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. రైట్, ఇక దీనిపై చర్చించడానికి మనతో పాటు రాజకీయ విశ్లేషకులు బండారి రామ్మోహన్ రావు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సార్, గుడ్ ఈవినింగ్. సార్, వినిపిస్తుందా? రైట్గా తీరు మార్చుకోవడం లేదు, కవ్వింపు చర్యలు ఆగడం లేదు. పక్కలో బల్లెంలా మారింది పాకిస్తాన్. చేసేది పాడు పనులు, చెప్పేది శ్రీరంగ నీతులన్నట్లుగా తయారైంది. ఒకవైపు ఉగ్రభూతాన్ని పెంచి పోషిస్తూ మరోవైపు తమకేమీ తెలియదంటూ బుకాయిస్తుంది. టెర్రరిజంపై పాక్ తొండటాకు దిగుతుంది. పాకిస్తాన్ దేశ లీడర్లు నోరు జారి మంటలు పుట్టిస్తున్నారు. రైట్గా దీనిపై మనతో పాటు చర్చించడానికి రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సార్, గుడ్ ఈవినింగ్. సార్, చూసినాం సార్, పాక్ తీరు మార్చుకోవడం లేదు, కవ్వింపు చర్యలు ఆగడం లేదు. పక్కలో బల్లెంలా మారింది పాకిస్తాన్. ఎలా చూడొచ్చు సార్? ఆట మొదలైంది ఇప్పుడే. చెప్తున్నాను, ఎందుకంటే మనం మొదలు పెట్టక ముందే వాళ్ళు మొదలు పెట్టారు. సైన్యానికి గిల్లికజ్జాలు పెట్టుకున్నారు, రకరకాల హింసించారు. చివరికి మనం తీవ్రవాద ఉగ్రవాద శిబిరాలను నాశనం చేస్తే వాళ్ళు మన పౌరావాసాల మీద దాడి చేశారు. నేను నిన్ననే చెప్పాను, ఆపరేషన్ సింధ్ అనేది ఆగదు, ఇది మొదలైంది, వరుసగా వస్తున్నాయి. ఇవాళ అఖిలపక్ష సమావేశం పెట్టిన మోడీ గారు కూడా మన అఖిలపక్షానికి అన్ని చెప్పాల్సిన అవసరం లేదు, మన ప్రజలకు కూడా అన్ని తెలవాల్సిన అవసరం లేదు. అప్పటికే ఇవాళ తెల్లవారుజామునే మనము అక్కడి మనకు సుదర్శన చక్రం మన చైనా సప్లై చేసిన ఆయుధం ద్వారా వరకు చెప్పారంటే అన్ని కోణాల్లో ఆలోచన చేసి మనకు వాళ్ళు ఎదురు దాడి చేయకముందే మనం దాడి చేసినాం. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు దాడి మొదలైంది, దాన్ని తట్టుకోవడం కష్టం అంటున్నాను. ఎంత కష్టం అంటున్నా అంటే, మనం దాడి చేసిందేమో సైనిక స్థావరాల మీద కాదు, సైనికుల మీద కాదు, ఉగ్రవాద స్థావరాలు, లేకుంటే వాళ్ళ ఆయుధ సంపత్తి దాచుకుని, లేకుంటే వాళ్ళు దాడి చేస్తే మనం చెదురు కట్టుకుని కూర్చోలేం కనుక మనం దాడి చేసినాం. కానీ వాళ్ళు అట్లా కాదు, అన్ని పౌర ఆవాసాల మీద దాడి మొదలు పెట్టారు కనుక నేను మొదటి నుంచి భయపడుతున్నట్టుగానే మన దగ్గర ప్రాణ నష్టం ఎక్కువ అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడే ఊహిస్తున్నాను, జమ్మూ ఆ ప్రాంతం తిరిగిన వాడిని కనుక చెప్తున్నాను. వాళ్ళు కూడా టార్గెటెడ్ చూడండి, మళ్ళీ ఇక్కడ హిందువులే టార్గెట్ చేసుకున్నారు. కశ్మీర్ మీద శ్రీనగర్ మీద దాడి చేస్తలేదు, జమ్మూ మీద చేస్తున్నారు. అంటే మొన్న కదా పహల్గామ్ లో ఎట్లయితే చెట్టులు విడిపించి మరి హిందువులు అని పేరు పెట్టి చెప్పినట్టు మొత్తం జనాభా పరంగా చూస్తే కశ్మీర్ లో 90% ముస్లింలు ఉంటే 10% కూడా హిందువులు ఉండరు. ఇటు పక్కన జమ్మూలో 90% 80% హిందువులు, 20% ముస్లింలు ఉంటారు. కనుక ముఖ్యంగా జమ్మూ ప్రాంతాన్ని చేసుకున్నారంటే అక్కడ గుళ్ళు, గోపురాలు, అనేక పర్యాటక స్థలాలు ఉన్నాయి. ఇటు పక్కన వైష్ణోదేవి ఆలయం పక్కనే దాదాపు 60-70 కిలోమీటర్ల దూరంలో మనకు కాట్రా పక్కనే ఉంటది. కనుక ఈ దాడులన్నీ కూడా మళ్ళీ హిందూ మతం మీద చేసే దాడులుగా పరిగణించాలి. మిగతా మన దేశంలో మిగతా ప్రాంతాలు కూడా చూసుకుంటే చాలా వరకు పర్యాటక ప్రాంతాలు, లేకపోతే సరిహద్దులు ఉన్న ప్రాంతాలు చేసుకున్నారు. ఈ 15 మీద మనం అలర్ట్గా ఉండాల్సిందే. మన పౌర ఆవాసాల మీద వాళ్ళు బాంబులు వేయడం మాత్రం అంతర్జాతీయ ఒప్పందాలను కానీ అంతర్జాతీయ యుద్ధ నీతిని కానీ పాటించినట్టు లెక్క. ఇది పూర్తిగా గ్రహించదగ్గది. కానీ ప్రాణాలు పోయిన తర్వాత మనం అరిస్తే లాభం లేదు.
మనం కూడా ఎదురుదాడి గట్టిగా చేయాలని కోరుకుంటున్నాను. చేస్తున్నారు కూడా. అంటే ఆపరేషన్ సింధూరా 2 నడుస్తుంది ఇప్పుడు. సింధూరా 2లో మనం ఎక్కువ ప్రాణ నష్టం కాకుండా చూసుకోవాలి, మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఇప్పటిదాకా నాకు నెట్ ప్యాక్ చేసుకోవడానికి కూడా కారణం అదే. అందరూ యుద్ధ వార్తలు చూస్తున్న సందర్భంలో అందరూ నెట్ ఆన్ చేసుకుని ఉన్నారు కనుక మనకు కూడా ఇప్పుడు పొద్దున కరెంటు పోయే ప్రమాదం ఉన్నది, లేకుంటే ఇప్పుడు నెట్ కనెక్షన్ సరిగ్గా ఉండే అవకాశం లేదు కనుక మనం ముందస్తుగా బ్యాటరీలు ఫుల్ చేసుకొని ఉండడం, మన జాగ్రత్తలు మనం ఉండాలి. దక్షిణ భారతదేశానికి అంత దోకా లేదు. అయినా సరే ఎవరికి వాళ్ళం కరెంట్ కానీ కట్ చేసుకోవడం, లేకపోతే ఇళ్లలో మనం తగిన జాగ్రత్తలు తీసుకొని ఉండాలి. ఇప్పటికే భారత ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. నిన్న మాక్ డ్రిల్ సందర్భంగా అనిల్ మనకు చాలా విషయాలు నేర్పారు కనుక మాక్ డ్రిల్ సందర్భంగా వాళ్ళు ఏవైతే సూచనలు ఇచ్చారో ఆ సూచనలు పాటించారో. అన్నిటికంటే ముఖ్యమైనదంటే ముఖాలను వ్యాపింపజేయకుండా ఉండాలని నేను అనుకుంటున్నాను. మన మెయిన్ స్ట్రీమ్ టీవీలో కానీ పత్రికల్లో కానీ పెద్దగా పుకాలు రావు, కానీ ఇవాళ సోషల్ మీడియా రాజ్యమంతున్న కాలంలో వ్యూహాత్మకంగా పాకిస్తాన్ మన సోషల్ మీడియాను కూడా కంట్రోల్ తీసుకొని అక్కడ హిందువులు చంపేశారు, ఇక్కడ ముస్లింలు చంపేశారు అని కూడా వార్తలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని జాగ్రత్తగా ఫేక్ న్యూస్ ఏంది మంచి న్యూస్ ఏంది అని ఫ్యాక్ట్ ఫౌండ్ చెక్ దానిలో పోయి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ పొద్దున కూడా భారత ప్రభుత్వం అదే చేసింది. వాళ్ళు పుకాలు వ్యాపింపజేస్తుంటే ఫ్యాక్ట్ ఫౌండ్ చెక్ తీసుకొని వెంటనే ఈ పుకారు సరైనది కాదు, ఇది సరైన సమాచారం కాదని తెలిపారు. మన పౌరుల బాధ్యత కూడా అంటున్నాను నేను. ఒక రకం మనకు 77లో మనకు సునామీ వచ్చినప్పుడు నేను హామ్ రేడియో ట్రైనింగ్ చేసిన వాడిని. అంటే పౌర సమాజం మీద కూడా బాధ్యత ఉంది. మనం రకరకాల ఆనాడు హామ్ రేడియో పెద్దది ఒక రకం చెప్పానంటే. హామ్ రేడియో ఏదైతే సిగ్నల్స్ పనిచేయని చోట కూడా పోయినప్పుడు ఇవన్నీ లేవు. కానీ ఇప్పుడు మనకు ఆధునిక విజ్ఞానం, ఆధునిక మన ఇది ఉంది కనుక, టెక్నాలజీ ఉంది కనుక మన ఇప్పుడు ముఖాలను వ్యాపింపు చేయకుండా ఏది వస్తే అది ఫార్వర్డ్ చేయొద్దు. మన స్వీయ నియంత్రణలు మనం ఉండాలి. భయపడకుండా ధైర్యం నిలబడదాం. వాళ్ళ దారిలో ఎదుర్కొనే సత్తా మనకు ఉంది. మనం ఖచ్చితంగా తిప్పుకొడదామని నాకు నమ్మకం భారత ప్రభుత్వం మీద ఉంది. ఐక్యతా రాగం ఆలకిస్తున్న భారతదేశంలో ఈ ఐక్యతా చర్యలు ఇట్లాగే ఉండాలి. జమ్మూతో పాటు ఇటు పంజాబ్ అలాగే రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాలు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు కదా, అక్కడ ఎలా ఉంటుంది సార్ సిచ్యువేషన్? ఇవాళ ఉదయం అనిల్ మనకు చూసుకుంటే 15 ప్రాంతాల మీద వాళ్ళు చేశారు. ఉజ్జేమో గుజరాత్ నుంచి పైదాకా చూడండి. ఇప్పుడు పైనుంచి శ్రీనగర్, జమ్మూ, మన పఠాన్కోట్ అట్లా కిందికి వస్తే రుచియానా, అట్లాగే వాఘా బార్డర్ పక్క నుంచి కిందికి వస్తుంటే మనకు అన్ని హర్యానాలో, మన పంజాబ్ లోని హర్యానాలో ప్రాంతాలు, అట్లాగే మన కిందికి వస్తుంటే మన గుజరాత్, రాజస్థాన్ లోని ప్రాంతాలు కింది దాకా గుజరాత్ దాకా వాళ్ళు టార్గెట్ చేశారు. ఇవాళ సరిహద్దులనే ప్రాంతాలకు ముఖ్యంగా అటు నుంచి దగ్గరగా పాకిస్తాన్ నుంచి దగ్గరగా ఉన్న ప్రాంతాల మీద గురిపెట్టిండ్రు. అందుకని ఢిల్లీని కూడా మనం జోన్ 1లో పెట్టాం. నిన్న మనకు ఏదైతే నిన్న మనం మాక్ డ్రిల్ జరిపాం కదా, జోన్ 1లో ఢిల్లీ ఇవన్నీ ఉన్నాయి. ఈ నగరాలు జోన్ 1లో ఉన్నాయి. అట్లాగే హైదరాబాద్ లాంటి నగరం, హైదరాబాద్, విశాఖపట్నం లాంటి నగరాలు ఏమో రక్షణ పరంగా మనకు మంచి వ్యవస్థలు ఉన్నాయి. డిఆర్డిఎల్ ఉన్నది, డిఆర్డిఓ ఉన్నది హైదరాబాద్ లో. అట్లాగే మనకు కందిలో, మనకు శంకరపల్లిలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉన్నది. దీన్ని రక్షించుకునే ప్రయత్నంలో కూడా మనం ఉంటున్నాం. మన దక్షిణ భారతదేశానికి కొంచెం తక్కువ ప్రమాదం ఉన్నా కూడా వాళ్ళు టార్గెట్ చేసి మనం ఊహించే విధంగా టార్గెట్ చేసే అవకాశం ఉంది. కనుక మనం జనావాసాల మధ్య కూడా ఎక్కువసార్లు పోవద్దు. ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలి. సాధ్యమైనంత వరకు మనం కూడా అతి త్వరలో మనకు హైదరాబాద్ నగరానికి కూడా బ్లాక్ అలర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నా. ఇవాళ మొదలైంది ఈ యుద్ధం, ఇప్పుడు ఆగదని నేను అనుకుంటున్నాను. అది యుద్ధం రాకుండా చూసే ప్రయత్నం మనం సర్వ విధాల ప్రయత్నం చేసినాం. కానీ పాకిస్తాన్ పిచ్చి చర్య వల్ల జరుగుతున్నది. ఉత్తర భారతదేశంలో మీరు చెప్పిన నగరాలన్నీ కూడా బాగా అలర్ట్ తో ఉండాల్సిందే. పౌర సమాజం నష్టపోతుంది, పౌరులు నష్టపోతారు. వాళ్ళకి ఏం కాదు. వాళ్ళు ఏమి ఇప్పుడు మనం పోయేదేమి యుద్ధ నీతిని పాటిస్తున్నాం, అంతర్జాతీయ యుద్ధ నీతిని గౌరవిస్తున్నాం. మనమేమో సైనిక స్థావరాల మీద ఇప్పటిదాకా వేయలే, కేవలం మన మీద దాడి చేస్తున్న క్షిపణులు అడ్డుకున్నాం. అమృత్సర్ లో కూడా పొద్దున్నే మోర్తాడు పడితే దాన్ని చిన్నాభిన్నం చేసినాం. ఆ శకలాలు కూడా కింద పడి 3 సిక్కులు కూడా చనిపోయారు. మనకు వాళ్ళు చూసేది ఏంటంటే మనకు పంజాబ్ మీద బాగా దృష్టి పెడతారు, ఎందుకంటే సిక్కులు ఉన్నారు. కిందికి పోతే హిందువులు ఎక్కువ ఉన్నారు, గుజరాత్ కానీ పక్కన వీటిల్లో ఎక్కుబెట్టే ప్రమాదం ఉంది. కనుక దీన్ని ఆసరా చేసుకొని మన భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య కూడా చిచ్చు పెట్టే అవకాశం ఉంది. ఆ వ్యూహాన్ని మనం పహల్గాం దాడులతోనే దాడులు జరిగిన తర్వాత మనం దాన్ని తిప్పికొట్టాం. త్రివర్ణ పతాకం మన భారత జాతీయ జెండా చేతకుని ముస్లింలు, హిందువులు, సిక్కులు, ఇసాయి ఎవ్వరు తేడా లేకుండా అందరం కూడా ఇలా ఐక్యత లాగానే అర్పిస్తున్నాం. ఏకయాన్ని నిర్మిస్తున్నాం. ఈ ఏకత్వము ఈ యుద్ధ సమయంలో మనకి ఎక్కువ కావాలి. కొందరు ముష్కరుడు మన భారతదేశంలోని మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది చెయ్యకుండా ఉండాలి. చిన్న చిన్న అంశాలను కూడా మనం చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేయాలని నేను కోరుతున్నాను. సార్ చూడొచ్చు, మనమైతే తీవ్రవాదులపైనే దాడి చేశాం, కానీ వాళ్ళు మాత్రం స్థానిక స్థావరాలపై, మనుషులుండే ప్రాంతాలపై అయితే దాడి చేస్తున్నారు. ఒకవేళ మనం వాళ్ళ స్థానిక స్థావరాలపై దాడి చేస్తే ఎలా ఉంటుంది?
నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవచ్చు అనేది తప్పుకు తప్పు ఎప్పుడుగా. ఓకే, నా ఉద్దేశం ఏంటంటే మనం మరణించినా సరే మనం ఆ తప్పు చేయమంటున్నా చేయొద్దు కూడా అంటున్నాను. ఎందుకంటే చేయలేదు కూడా ఇప్పటిదాకా. మన గతంలో 4 యుద్ధాల సంబంధించి మన పౌర ఆవాసాల మీద ఎప్పుడు కూడా దాడి చేయలేదు, ఇప్పుడు కూడా చేయమంటున్నా, దానికి కట్టుబడి ఉంటాం. మన వాళ్ళు చచ్చిపోతున్నారు కనుక ఈట్కా జవాబు పత్రసేత అంటే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన ఇప్పటివరకు సైన్యం తీరు పోలే, ఇవాళ మాత్రం పోయినాం. మన పూంచ్లో అట్లా బారాముల్లాలో మన 15 మంది పౌరులు చనిపోయారు. అయితే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ 15 మంది పౌరులు ముస్లింలే. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, అందుకని హిందూ టార్గెటెడ్ గా ముందుకు వస్తున్నారు. ఇంకా అది మనం గమనించాలి. ఇప్పుడు ఎందుకంటే ఇవాళ పూంచును బారాముల్లాలో పొద్దున జరిగిన నిన్న మన జరపగానే సాయంత్రం జరిగిన దాడిలో అందరూ ఆల్మోస్ట్ ముస్లింలు చనిపోయారు. కానీ ఎవాక్యూట్ ఎందుకు చేయలేకపోయింది మన ప్రభుత్వం కూడా అంటున్నాం. ఎందుకంటే ఎవాక్యూట్ అంటే ఇక్కడ నుంచి వాళ్ళను వేరే ప్రాంతాలకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. మనం ఇప్పుడు మనం ఏదైతే ఆక్రమిత కాశ్మీర్ పక్కన లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం కదా, లైన్ ఆఫ్ కంట్రోల్ పక్కన ఉన్న నగరాల నుంచి కానీ చిన్న చిన్న గ్రామాల నుంచి కానీ వాళ్ళను వేరే నగరాలు తరలించడం కష్టం, కానీ గ్రామాలు చిన్న చిన్న పట్టణాలు తరలించడం ఈజీ అవుతుంది. వాళ్ళు తరలించాల్సిన అవసరం ఉంది. 50 మంది 100 మంది 200 ఇళ్ళు 300 ఇళ్ళు ఉన్నాయి కదా, వాటిని తరలించాల్సిన అవసరం ఉంది. ఆ జాగ్రత్తలు మనం తీసుకుంటాం. సైన్యం ఏం చేస్తుందో వ్యూహాత్మకంగా ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మన సైన్యం కూడా చాలా ధీటుగా జవాబిస్తుంది. కానీ ఒక్కోసారి పిచ్చివాడి చేతిలో రాయి పడ్డది. వాళ్ళు ఏదైనా చేస్తుంటారు. మీరు అన్నది పౌరు మన నగరాల మీద దాడి చేస్తున్నారు. దాన్ని మనం అరికట్టాలంటే దాన్ని ఎదుర్కొనే శక్తి మనకు ఉన్నది. కానీ మొదలు పసిగట్టాలి కదా. పసిగట్టే క్రమంలో మన భారత సైన్యం విఫలం కాదే అని అంటున్నాను. ఇప్పటికీ దొంగ దెబ్బ తీస్తూ ఎటుపడితే అటు వాడు చెలిపేస్తుంటే మనం కొంత నష్టపోతాం. కానీ మనం ఆ నష్టమే చేయం. మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే మనం మాత్రం పౌర ఆవాసాల మీద ఇప్పుడు దాడి చేయం. మన 15 దాడులు కూడా మొత్తం నుంచి పాకిస్తాన్ లోపల కానీ ఆక్రమిత కాశ్మీర్లో కానీ చేసిన దాడులన్నీ కూడా మనము బహిరంగ ప్రదేశాల్లో చేయలేదు, పౌర సమాజాన్ని నష్టపరచలేదు. కేవలం ఖాళీ ప్రదేశాలు లేకుంటే యుద్ధ సైనిక విన్యాసాలు చేసే కారణం లేకుంటే సైన్యం దాచిపెట్టుకున్న ఆయుధాల మీద దాల్చి వాళ్ళ ఆయుధాలను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాం తప్ప మన ఆయుధాలను పౌరుల మీద ప్రయోగించలేదు. వాళ్ళు కూడా ప్రజలే కదా, అమాయక ప్రజలు మన వాళ్ళైనా ఒకటే కనుక మనం చంపలేము అని కూడా. సార్ చూడొచ్చు, మన దగ్గర అయితే అత్యాధునిక టెక్నాలజీకి సంబంధించిన వెపన్స్ కానీ ఆయుధాలు కానీ అయితే ఉన్నాయి. వాళ్ళ దగ్గర అయితే అంత టెక్నాలజీకి సంబంధించిన వెపన్స్ అయితే లేవు. కానీ ఈ దాడికి ఈ దుశ్చర్యకు దిగడం వెనుక ఏమైనా ఆంతర్యం ఉందనుకోవచ్చా? మొండి ధైర్యం అంటున్నాను. ఇప్పుడు ఇసుకల తైలము తీయవచ్చు, మూర్ఖుని మనసు రంజింపజేయలేమన్నట్టు మూర్ఖుడు వాడిగా దాని దానికి ఎత్తుకున్నాడు. ఎంతైనా సరే నేను రెడీ అంటున్నాడు కనుక కష్టమైందని నేను అంటున్నాను. ఇప్పుడు ఇవాళ జరిగేది అదే. కాకపోతే వేచి చూడాలి. మనం ఖచ్చితంగా మన దాడి చేస్తాం, తప్పనిసరి దీనికి బదులా తీసుకుంటాం. ఈ దశలో మనం ఉన్నాం కనుక మనం ధైర్యంగా ముందుకెళ్లాల్సిందే. మన ఆయుధాలను ఉపయోగించాలి. వాళ్ళ ఆయుధాలు మహా అయితే 4 రోజులు పనిచేస్తే 5వ రోజు పని చేయకపోవచ్చు. ఈ 4 రోజులు మనం గట్టిగా ఉంటే సరిపోద్ది అంటున్నాను నేను. ఒక్క నిమిషం నేను సెల్ మారుస్తాను అని, ఒక్క నిమిషం నేను ఇది పొద్దు నుంచి మాట్లాడడం ఛార్జింగ్ అయిపోయింది, సెల్ మారుస్తాను ఇప్పుడే. రైట్ అమ్మా system. రైట్, భారత ఆర్మీ చేతిలో సుదర్శన అస్త్రం ఉంది. అందుకే దాయాదికి ముచ్చెమటలు పట్టిస్తుంది ఇండియా. S-400తో విరుచుకు పడుతుంది. సుమారు 400 కిలోమీటర్ల వరకు పరిధి కలిగింది S-400. అత్యాధునిక అధునాతన వాయు రక్షణ వ్యవస్థను కలిగి ఉంది. ఒకేసారి 36 లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉండడంతో ధీటుగా ఎదుర్కొంటుంది. S-400 రాడర్లు 360 డిగ్రీ యాంగిల్లో నిఘా నేత్రంతో జల్లెడ పడుతున్నాయి. భారత ఆర్మీ చేతిలో సుదర్శన అస్త్రం ఉంది.
అందుకే దాయాదికి ముచ్చెమటలు పట్టిస్తుంది ఇండియా. S-400తో విరుచుకుపడుతుంది. సుమారు 400 కిలోమీటర్ల వరకు పరిధి కలిగింది S-400. అత్యాధునిక అధునాతన వాయు రక్షణ వ్యవస్థను కలిగి ఉంది. ఒకేసారి 36 లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉండడంతో ధీటుగా ఎదుర్కొంటుంది. S-400 రాడర్లు 360 డిగ్రీ యాంగిల్లో నిఘా నేత్రంతో జల్లెడ పడుతున్నాయి. రైట్, దీనిపై మళ్ళీ చర్చించడానికి రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు లైన్లో ఉన్నారు. సార్ చెప్పండి సార్, చూస్తున్నాం ఇప్పటివరకైతే S-400తో మాత్రం విరుచుకుపడుతుంది భారత్. సుమారు 400 కిలోమీటర్ల వరకు పరిధి కలిగింది మన S-400. అంటే ఎలా ఉండబోతుంది సార్? ఖచ్చితంగా అది ఒక రకం మనకు విష్ణు చక్రం లాంటిది, మన సుదర్శన చక్రం లాంటిది. అది కనుక దాన్ని చాలా పనికొస్తుంది. అది 360 డైమెన్షన్ లో పనిచేస్తుంది. అది మనకు రష్యా సప్లై చేసింది. ఇవాళ పొద్దున మనం చేసిన పని ఏంటంటే మనకు చైనా సప్లై చేసిన వాళ్ళ రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో డిఫెన్స్ సెక్షన్ మొత్తం అంతా నాశనం చేసి వచ్చాం. అందుకనే వాళ్ళ కక్షతో ఇప్పుడు మనం దాడి చేస్తున్నారు. ఇది ఇందులో కూడా అనిల్ మనకు ఇంకా నాకు అనుమానం వస్తుంది అంటే కొంచెం ఇంటి దొంగల పని కూడా ఉంది అంటున్నాను. జమ్మూలో బాంబింగ్ జరుగుతుంది కదా, ఇప్పటిదాకా స్లీపర్ ఫిల్టర్ గా ఉన్న కొందరు ఏమైనా బాంబింగ్ చేస్తున్నారా అని కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు సైన్యం రేపటికల్లా అసలు నిజం విడుదల కానీ యుద్ధ వ్యూహంలో ఏముంటది అంటే వాళ్ళు స్లీపర్ సెల్స్ కూడా వాడుకుంటుంటారు. ఈ మధ్యనే మన దూగే బీజేపీ ఎంపీ అన్నారు కదా, 5 లక్షల మంది ఇక్కడ ఉండి పెళ్లిళ్ళు చేసుకొని కాపురాలు ఇక్కడ చేసుకుంటూ ప్రతిసారి పాకిస్తాన్కి వెళ్ళి వస్తున్నారు. ఆడవాళ్ళు ఇక్కడ ఉంటారు, మగవాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళు తిరుగుతుంటారు భార్యల కోసం. అది కూడా జరుగుతున్నట్లుగా కనుక అందులో కొందరు స్లీపర్ సెల్స్ ఉండొచ్చు. అంతేందుకు మన దగ్గర కూడా ఆ ఉగ్రవాద సంస్థ కాకుండా వాళ్ళ అనునాయకులు ఎప్పుడు కొరియర్ వ్యవస్థ మన దగ్గర ఉంటది, వాళ్ళు కూడా దాడి చేస్తుండొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఈ స్లీపర్ సెల్స్ నిద్ర వేస్తాయి అంటున్నాను. వాళ్ళకి సాధ్యం కాకపోతే మన ఇంటి దొంగలతో ఈ పని చేయిస్తారు. అది కూడా మనం చాలా గమనించాల్సి ఉంది. ఇప్పుడు మనం శత్రువు మీద పడుతున్నాం కానీ మన ఇంటి దొంగలు ఉంటుండొచ్చు అని. పాకిస్తాన్ ఇంత చిన్న దేశమైన ఇంత తక్కువ రక్షణ వ్యవస్థ ఉన్నా కూడా ఇవాళ మన మీద దాడి చేస్తుంది, సాహసం చేస్తుంది అంటే దాని కనుక చైనా హస్తం తప్పనిసరి ఉంది అంటున్నాను. ఎందుకంటే చైనా ఇప్పటికే కొన్ని ఆయుధాలు చేరవేసింది, ఇంకా చేరవేస్తుంది. డైరెక్ట్ గా యుద్ధాలు దిగపోవచ్చు అయినా కానీ చైనా అంట చూసుకొని ఈ పాకిస్తాన్ ఇంత వ్యతిరేకపోయిందని అనుకుంటున్నాను. ప్రపంచ యుద్ధం రాదు, చైనా మాత్రం డైరెక్ట్ యుద్ధం చేయదు ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో. ఎందుకంటే పాకిస్తాన్ తనకు తెలుసు కనుక చేయదు. అమెరికా లాంటి దేశం కొంచెం మారాలనుకుంటున్నాను నేను. ఇప్పటికీ ఇద్దరు సమాన మిత్రులు ఇద్దరు అంటున్నారు కదా, పెద్దన్న పాత్ర వహించకుండా ఇప్పుడు ఏంటంటే మన ఉగ్రవాద అరికట్టే చర్యలు వాళ్ళు కూడా ఉగ్రవాదానికి దాడికి గురైన వాళ్ళే కనుక ప్రపంచంలో ఇప్పటిదాకా ఉగ్రవాద దాడులకు గురైన అన్ని దేశాలు మనతో సంఘీభావం ప్రకటించినప్పుడు మాత్రమే మనం నైతిక బలం పెరుగుతుంది. లేక ఎవరి వారు ఏమన్నా తీరైతే మాత్రం మనం ఒక్కరం పోరాడినా ఈ ఉపద్రవం రేపు మిగతా దేశాలకు ఉంటది. ఇప్పుడు మన వరకు వచ్చింది కదా, మిగతా దేశాలకు ఉంటుంది. వాళ్ళు అనుభవించిన వాళ్ళే కానీ ఇంకా ఎందుకో మన వైపు ఇంకా చూస్తాయని అనుకుంటున్నాను. ఇప్పటికైతే మిగతా దేశాలు కలిసి వస్తాయని అనుకుంటే రష్యా మన మంచి మిత్రులు కలిసి వస్తుంది, బ్రిటన్ లాంటి యూరోపియన్ దేశాలు కూడా మనం కలిసి వస్తాయి అనుకున్నాను. మొత్తం మీద పాకిస్తాన్ ఏకాకి చేసే క్రమంలో మనం వాళ్ళ తప్పుల్నే వాళ్ళని చూపించాలి, వాళ్ళ తప్పులు పెంచాలి. శిశుపాలుడి తప్పులు 100 కంటే మనం కూడా వాళ్ళ తప్పులు ఎక్కువ చూపించాలి. మనం తప్పులు చేయకుండా ఉంటాం. ధర్మయుద్ధం మనం చేస్తున్నాం, అధర్మయుద్ధం యుద్ధం వాళ్ళు చేస్తున్నారు. ఎన్నటికైనా సత్యమేవ జయతే, ధర్మమేవ జయతే, ఖచ్చితంగా మనం గెలుస్తామంటున్నారు. ఇప్పుడు 4 సార్లు గెలిచిన పాకిస్తాన్ లెక్క మనకు, కానీ 4 సార్లు గెలిచినప్పుడు కూడా మనం ధర్మయుద్ధం చేసి వెనక్కి వచ్చినాం. ఇప్పుడు వెనక్కి వచ్చే ప్రసక్తి లేదు. ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం తీసుకుంటామని అనుకున్నాను. ఇక ఒకేసారి ఆఖరి యుద్ధం చేస్తామని అనుకుంటున్నాను. రైట్ సార్, రామ్మోహన్ సార్.